వాళ్ళు మాట్లాడతారు. ప్రతి ఒక్కరు కూడా సంవత్సరాలు వైసీపీ నాయకుల వల్ల ఎన్నో डॉक्टर बी आर अम्बेडकर, जोहार 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 अम्बेडकर, जोहार अम्बेडकर, जोहार अम्बेडकर, जोहार डॉक्टर बी आर 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 अम्बेडकर. సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను. జోహార్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అందరూ వెనకాల పూలమాలలు పెద్దవాళ్ళకి అవకాశం ఏంటండి, పోతున్నా ఒక పూలమాల అందరూ 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 వరుసక్రమాలు వచ్చేయండి పూలమాల లీడర్లు అందరూ. అంబేద్కర్ పై గుండబన్నుతున్నారు, ఎందుకు యుగ పురుషుడిపై విషం చంపుతున్నారు, ఎందుకు అంబేద్కర్ పై గుండబన్నుతున్నారు, ఎందుకు యుగ పురుషుడిపై విషం చంపుతున్నారు. ఈరోజు చాలా దురదృష్టకరం. మన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కాల్చడం గురించి మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం. మనందరికీ తెలుసు, మన రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన బాటలోనే రాష్ట్ర ప్రజలందరూ కూడా నడుస్తారు. ముఖ్యంగా దళిత వాడలందరూ కూడా ఆయన ఒక దైవంలాగా భావిస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ప్రతి గ్రామంలో, అలాగే ఆయన పుస్తకాలు ప్రతి స్కూల్లో ఉంటున్నాయంటే రేపు వచ్చే తరాలు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆదేశంగా తీసుకొని ముందుకు నడవాలని కోరుకున్నాం. కాబట్టి ఈరోజు విగ్రహాల్ని మనము ప్రతిష్ఠించడం జరిగింది. అలాంటి విగ్రహాన్ని వాళ్ళు కాల్చేయడమే కాకుండా దాన్ని కూటమి ప్రభుత్వం మీద నెట్టడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళి ఆ విగ్రహాన్ని కాల్చడమే కాకుండా అక్కడ సీసీ ఫుటేజ్ ఆధారంగా తీసుకొని, అలాగే కాల్ డేటా ఆధారంగా తీసుకొని ఈరోజు పోలీసులు వాళ్ళని శిక్షించడం జరిగింది. వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టడం. అదే అక్కడ సీసీ ఫుటేజ్ లేకపోయినా లేదా ఆధారాలు దొరకకపోయినా వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద నెట్టడానికి ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు. అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి వెనక ఎవరున్నా సరే ఖచ్చితంగా శిక్ష పడేలాగా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మీడియా వాళ్ళందరూ కూడా నిజాన్ని నిర్భయంగా రాయండి. వెనక ఎవరున్నా సరే, ఎవరు ఈ దీంట్లో చేతులు పెట్టినా సరే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలాగా మీరందరూ కూడా ప్రజలందరికీ లాస్ట్ జనం వరకు కూడా రీచ్ అయ్యేలాగా మీరందరూ కూడా పోస్టులు పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవం నిలబెట్టాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. అందరికీ జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు ఇక్కడ మీటింగ్ జరిగింది నవ్వుకునేది కాదు, అందరూ కూడా సీరియస్గా ఆలోచించడానికే మీటింగ్.
ఏదో వచ్చేసి నవ్వుకొని చప్పట్లు కొట్టి వెళ్ళిపోయేదాన్ని కాదు ఈ మీటింగ్. ఎందువలంటే ఈరోజు జరిగిన సంఘటన, భారత రాజ్యాంగ నిర్మాత, ఈరోజు భారతదేశంలో అందరూ కూడా రాజ్యాంగాన్ని చదువుతూ పార్లమెంట్లు అసెంబ్లీలు అన్ని నడిపిస్తున్నారంటే ఆ మహానుభావుడు పుణ్యం. ఆ మహానుభావుడి యొక్క విగ్రహాన్ని కాల్చాలనేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి ఎవరో అమాయకుని ఒక నిరికిచ్చారు. దాని వెనకాల చాలా పెద్ద పెద్ద పనులు ఉన్నారు. ఎందుకంటే మనకి అలవాటు చేసేది పెద్దోళ్ళు, ఇరుక్కునేది దళితులు. కేసుల్లో దళితులు, చంపేది పెద్దోళ్ళు, కేసులు మన పైన ఉంటాయి, నాన్ అవైలబుల్ కేసులు అన్నీ కూడా. ఇది తరతరాలుగా అలవాటు అయిపోయింది. ఎందువల్లంటే అక్టోబర్ 2వ తేదీ అర్ధరాత్రి 2 గంటలకి చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో అక్కడ ఉన్నటువంటి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పంటించారు. అది ఎవరో పాప గోవిందయ్య అని పేరునా ఆ గోవిందయ్య గారు అక్కడ ఏదో ఆయనకి సంబంధించినటువంటి ఆమెకి పక్కన అంబేద్కర్ విగ్రహం ఖాళీ చేసి ఆడుకు ఇల్లు ఇచ్చిన ఉద్దేశంతో అది తగలపెట్టిన విషయం కూడా, అంటే మేము చెప్పడం కాదు, అక్కడ పైలంగా కూడా చెప్పేటువంటి కార్యక్రమం. తగలబెట్టుడు పక్కనే ఉన్నటువంటి పెద్ద ఆయన చనిపోయాడు, ఆయన కూడా మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఆయన విగ్రహానికి మాత్రం నిప్పులు గిప్పులు పోలా. కేవలం మన రాజ్యాంగ నిర్మాత, మన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మాత్రమే ఆ యొక్క నిప్పుల్ని పంపించే విధంగా ప్లాన్ చేసినటువంటి వాళ్ళకి నిజం చెప్తున్నా బాబు ఖబర్దార్. ఎందుకంటే మీరంత తేలిగ్గా అంచనా వేయదు మమ్మల్ని. మీరు అమాయకులు అనుకుంటున్నారేమో. మేము ఒకటే, నమ్మితే ప్రాణాలు ఇస్తాం, నమ్మకపోతే దింపేస్తాం, కిందకి దింపుతాం, ఏమన్నా చేయగలుగుతాం. ఆ సత్తా మాకుంది, గుర్తుపెట్టుకోండి. మీరెంత దాదాలైనా, ఎంత రౌడీలైనా మీలాంటి వాళ్ళని తుదముట్టించేటువంటి బలం మా దగ్గర ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎవడు గెలిచినా మన దయాదాక్షిణాల మీదే, గుర్తుపెట్టుకోండి. పేదవాళ్ళ దయాదాక్షిణాల మీదే ఎవడు ఎమ్మెల్యే అయినా ఇంకోటి అయినా. అలాంటి మా నాయకుడే కాదు ఆయన, యావత్ భారతదేశ నాయకుడు అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి మీరు నిప్పంటేయడం అంటే మీ ధైర్యం ఏందని అడుగుతున్నా. ఏమంత ధైర్యమా, అంత కండకావరమా, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే? ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీకు తెలుసో తెలియదో నాయన, గత గవర్నమెంట్లో దాదాపు మన ఎస్సీల పైన 56,000 మంది పైన కేసులు పెట్టిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. మీకు తెలియదేమో ఏంది అంటారేమో. 56,000 మందిని పైన కేసులు పెట్టిన ఘనత గత గవర్నమెంట్ అని చెప్పి ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నా. అట్లాగే 192 మంది దళితుల్ని చంపినటువంటి గవర్నమెంట్ ఏదన్నా ఉంటే ఆ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి ఒకసారి మీకు అంతా కూడా గుర్తు చేస్తున్నా. అట్లాగే మందు తాగే వాళ్ళు దాదాపు 60,000-70,000 మంది చనిపోయారు. దాంట్లో దళితులే ఎక్కువ మంది ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కల్తీ మందు తయారు చేసేది మీరు, చంపేసింది మీరు చంపేసి ఈరోజు నీతిగా నిజాయితీగా మాట్లాడుతున్నారంటే అన్యాయం. మీరు అంబేద్కర్ బొమ్మకి మీరు మీ ప్రియురాలు నిప్పు అంటించి అది ఎన్డీఏ పైన మీరు చూస్తే అక్కడ నుండి సీసీ కెమెరాలు, ఇందులో చెప్తున్నా, సీసీ కెమెరాలు లేకపోతే అందరూ వాళ్ళ సోషల్ మీడియా ఎక్కువ ఉంది, వాళ్ళు ఏం చేస్తే నమ్మేవాళ్ళు. సీసీ కెమెరాలో చూసిన తర్వాత మొత్తం ఆయన ప్రియురాలు ఇద్దరు కలిపి ఈ కార్యక్రమాన్ని చేసిన విషయం కూడా బయటకు వచ్చిందని చెప్పి ఒకసారి మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు దళిత తేజం తెలుగు దేశం అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్న. దళితులకి ప్రతి ఎమ్మెల్యే కులాలకి సంబంధం లేకుండా ఏ ఎమ్మెల్యే అయినా సరే ఖచ్చితంగా దళిత వాళ్ళు సందర్శించాలంటే నియమ నిబంధనలు పెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. మేము ఈరోజు చెప్తాం. ఆ రోజు మేము వెళ్ళాం. ఆ రోజు గతంలో పోయిన ఎమ్మెల్యేని ప్రతి దళిత వాడికి వెళ్ళా. గూడూరు నియోజకవర్గంలో మ్యాక్సిమం 70% దళిత వాళ్ళలో సిమెంట్ రోడ్లు వేసినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మేము అందరూ ఒకసారి గుర్తు చేస్తున్నాం.
అలాగే మీకు గుర్తుందో గుర్తులేదో గత గవర్నమెంట్లో ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ మనకి లోన్లు ఇచ్చేవాళ్ళు. ఈ గవర్నమెంట్లో అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక్కరికైనా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ వచ్చాయని అడుగుతున్నా. చెప్పండి, న్యాయం చెప్పండి. ఒక్కరికి రాలా. గతంలో విదేశీ విద్య ఉండింది మనకి పేదవాళ్ళకి. మన బిడ్డలు విదేశాల్లో చదువుకోవాలంటే గవర్నమెంట్ సాయం చేసే డబ్బులు. గత 5 సంవత్సరాల్లో ఒక్క బిడ్డన్నా విదేశాలకు వెళ్ళారా? వెళ్ళిన 5 పైసలు ఏమన్నా ఇచ్చారా గవర్నమెంట్ అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందువల్లంటే చదువుకున్నటువంటి యువత ఉన్నారంటే ఎస్సీలు. బాబు మీకు ఒకటే చెప్తున్నా బాబు, ఎల్లకాలం మన బానిసత్వం వద్దు. మనకి ఎవరు పనిచేస్తే వాళ్ళకి మనం మద్దతు ఇద్దాం. దాంట్లో మొహమాట్లేదు. ఏ పార్టీ పనిచేస్తే ఆ పార్టీకి ఇవ్వాల్సిందే. మనకి చేయకపోతే వదిలేయాల్సిందే. దాంట్లో నేనైతే మొహమాట్లేదు. నేను చెప్తాను, ఫ్రాంక్గా చెప్తున్నా మీకు. మనకి సాయం చేసే పార్టీ ఏ పార్టీ అయినా సరే దానికి మనం సాయం చేయాల్సిందే. పని చేయకపోతే ఆ పార్టీని వదిలేయాల్సిందే. అయితే ఈ వ్యవస్థలో తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ దళితులకి సహాయం చేసిన పరిస్థితి అని చెప్పి కూడా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎందువల్ల చెప్తున్నా అంటే ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీ కానీ సూళ్ళూరుపేట కాన్స్టిట్యున్సీ కానీ గతంలో శాసనసభ్యులు పాపం ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు అంటే ఈ శాసనసభ్యులు ఏ విధంగా ఉన్నారో అర్థం చేసుకోమని చెప్పి మీకు తెలియజేస్తున్నా. గతంలో ఎక్కడో పాపం ఎవరో చెప్తే అయినటువంటి కార్యక్రమం ఈ సూళ్ళూరుపేట గూడూరు శాసనసభ్యులు ఎవరు చెప్తే అయినేవాళ్ళం కాదు. నేరుగా ప్రజలు చెప్తే వాళ్ళకే సమాధానం. అంతేగాని భయపడి ఎక్కడ పోకుండా వాళ్ళం కాదు. మాకు సమస్య అంటూ మా దృష్టికి వస్తే మేము ఖచ్చితంగా చేసేవాళ్ళమే. ఎవరు ఆయనకి చెప్పాలా ఈయనకి చెప్పాలనేటువంటి పరిస్థితి మా దగ్గర అయితే లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ ఎమ్మెల్యే ఉన్నా ఊడినా మేమైతే ఇదే పరిస్థితి అని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. అయితే ఈరోజు జిల్లా అధ్యక్షుడు రాత్రి ఫోన్ చేసి ఈ కార్యక్రమం తిరుపతిలో చేద్దామని చెప్పారు. నేనన్నా తిరుపతి అయితే వద్దన్నా, మేము 2 ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఉన్నాయి మాకు, సూళ్ళూరుపేట గూడూరు. మేము గూడూరులో చేస్తామన్నా, విజయవంతం చేస్తామన్నా అని చెప్పి మాట ఇచ్చాం. ఈరోజు మీ అందరి సహాయ సహకారాలు, మీ వెనకాల ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకుల సహాయ సహకారాలు, జనసేన నాయకుల సహాయ సహకారాలు, బీజేపీ నాయకుల సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఏదో జనాభా రావడం కాదు, మనది ఒక కట్టు, మన ఒక కుటుంబం. మన జోలికి వస్తే వదిలే సమస్య లేదు. మన దేవుడు బొమ్మకి నిప్పంటించిన వాళ్ళని ఖబర్దార్. ఇందాక భారతన తిరిగితే వద్దన్నా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మా నాయకుడు జోలికి ఎవరు వచ్చినా సరే మీ యొక్క అంతం గ్యారెంటీ అని చెప్పి మళ్ళీ నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఏమయ్యా అంటే ఈ భారతదేశానికి రాజ్యాంగం రాశాడని చెప్పి ఆయన బొమ్మకి నిప్పెడతారా? ఆడవాళ్ళకి ఓటు కల్పించాడని చెప్పి ఆయన బొమ్మకి నిప్పెడతారా? రిజర్వేషన్ కల్పించి మాలాంటి చదువుకున్న వాళ్ళందరినీ కూడా రాజకీయాల్లో తీసుకొచ్చాడు మహానుభావుడు బొమ్మకి ఎందుకు పెడతారు? నిప్పు చెప్పండి. ఏం అన్యాయం చేశాడు మా దేవుడు? ఈ భారతదేశ దేవుడు ఒక దళితులు కాదని దేవుడు, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకు పెట్టారని అంటే మీరు నిప్పు పెట్టి కావాలని ఎన్డీఏ గవర్నమెంట్ పైన తోయడం అనేది ఎంత మాత్రం సమంజసం అని తెలియజేస్తున్నా. మీకు దమ్ముంటే మమ్మల్ని కాలవండి, అంతేగాని అలాంటి మహానుభావుడు తోలుకొస్తే మేము లక్షలు వేల మంది కోట్ల మంది ఉన్నామని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నామని నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఒకటే తెలియజేస్తున్నా, ఆ పార్టీలో పనిచేసే దళితులు కూడా నాయన బాబు పార్టీలు శాశ్వతం కాదు, ఆయన శాశ్వతం. నేను మళ్ళీ చెప్తున్నా, మాకు పార్టీలు శాశ్వతం కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు శాశ్వతం అని చెప్పి తెలియజేస్తున్నా. ఆ మహానుభావుడే లేకపోతే, ఆ మంచి మనిషే లేకపోతే, ఆ మహాత్ముడే లేకపోతే మాకు రిజర్వేషన్లు వచ్చేవి కాదు, మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవాళ్ళం కాదు, మీ అందరి దైవాలు గెలిచేవాళ్ళం కాదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. మా దేవుడితో ఆటలాడుకుంటే జాగ్రత్త, మీ యొక్క కాళ్ళు చేతులు ఇస్తామని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నా. ఏమయ్యా గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో సుధాకర్ డాక్టర్ ఏమడిగాడు? కరోనా ఉందయా మాకు మాస్కులు ఏమయ్యా అని అడిగితే మీరు చంపేస్తారా? పిచ్చిపట్టిందని చెప్పి దారిలో నడి రోడ్లో పోలీసు గోడ గుడ్డి ఎట్టేస్తారు బిడ్డలనే. అట్లా గోడ గుడ్డి వేయించి 2 చేతులు కట్టేసి ఒక డాక్టర్ పీజీ సంబంధించిన ఉండే డాక్టర్ని నడి ఎండలో పెట్టి కొడతారా? చచ్చిపోయాడు అతను. అంటే దళితులు అడగకూడదా? అంటే మేము మనుషులం కదా?
మేము అడగకూడదా? చెప్పండి, చంపేస్తారా? అది మీ గవర్నమెంట్లోనే కదా. అట్లాగే ముఖ్యంగా ఎమ్మెల్సీ ఈయన అనంతబాబు డ్రైవర్ దళితుల్ని చంపేస్తావా? డ్రైవర్ని చంపేసి డిక్కులు ఎత్తుకోపోయి ఓడస్తావా? నువ్వు బయటకు వస్తే నీకు స్వాగత ఆర్భాటాలు చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నువ్వు ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక్క దళితుడిపైనా సరే నిజంగా అన్యాయం జరిగిన దానిపైన కేసులు బుక్ చేసావా? నువ్వేం చేశావు? ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే ఘనత మీ వైఎస్ఆర్సీపీ అని తెలియజేస్తున్నా. ఉదాహరణకి మన జిల్లాలోనే అన్న పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన ఎస్సీ ఈయన పైన కేసు పెట్టారు. ఎందువల్లంటే దానికి కూడా విలువ లేదు. ఎస్సీ ఎస్టీ కేసులు కూడా విలువ లేక చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు నేను తెలియజేస్తున్నా, ఈరోజు నా నియోజకవర్గంలో నా కుటుంబం వచ్చి చూడండి ఒకసారి. నా కుటుంబంతో పెట్టుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, రాత్రి కూడా నేను వెళ్ళా ఒక విలేజ్కి. ఆ విలేజ్లో నేను పోతే బయటకు వచ్చేవాడు ఒక్కడు లేడు. నిన్న బ్రహ్మాండంగా యూత్ అంతా ఆధ్వర్యంలో దాదాపు 500 మంది ఊరు కలిసి వచ్చింది నాతో. ఎందువల్లంటే నేనే చెప్పా, బాబు పని ఉంటే నేరుగా రండి, ఎల్లకాలం మీరు ఊళ్ళో చేలు కట్టుకొని వాళ్ళ కాడ కాసే బతుకు మనకొద్దు, నేరుగా రండి, ఉన్నంతలో చేస్తానని చెప్పి చెప్పానని చెప్పి. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో దళితులకి న్యాయం జరుగుతుందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు అన్నీ చేశాం, ప్రతి ఒక్క కార్యక్రమం చేశాం, దాంట్లో ఎక్కువ ఉపయోగపడింది దళిత కుటుంబాలే అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఆ మహానుభావుడు విగ్రహాన్ని కాల్ చేసినందుకు ఆ మహానుభావుడిని పాలతో శుద్ధం చేసి పూలమాలలు వేసి మనం గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంబేద్కర్ మా దేవుడే కాదు నాన్న, మీ అందరూ కూడా దేవుడే. సంతోషం, ఈరోజు పార్టీ కాల్చింది కాబట్టి దళితులందరినీ ఇక్కడ పిలిచాం. రాబోయే రోజుల్లో మొత్తం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మిమ్మల్ని అందరినీ పిలిచి మరొక మంచి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా నేను మా రహీంకి తెలియజేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను చెప్తున్నా, మీరు ఊళ్ళల్లో గ్రామాల్లో గతం వదిలేయండి, గతం వదిలేయండి, మన తాతలు ముత్తాతలు బతికారో వదిలేయండి. ఇంకా మీరు మాత్రం బానిసలుగా బతకదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అది ఏ పార్టీ అయినా కావచ్చు, నాకు అవసరం. మీరు దళితులు బానిసలుగా బతకద్దు. నేను చెప్తున్నా, నా మాట వినండి. ఏమన్నా పని ఉంటే ఉన్నటువంటి 3 సంవత్సరాల్లో నేనున్నా, నా దగ్గర రండి, ఖచ్చితంగా ఉన్నంతవరకు చేస్తాను, చేయకపోతే చేయలేని నిర్దాక్షిణ్యం చెప్తాను తప్ప మిమ్మల్ని తిప్పించుకునేటువంటి కార్యక్రమం నేను చేయలేని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఎంతమంది 100 మంది నా పైన కుట్రలు చేసినా నా వాళ్ళని కాదని ఇక్కడ గెలుపు అంత సులభంగా అవుతాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా దళిత మాజీ మంత్రివర్యులు మా రత్నన్న, అలాగే మా దళిత మహిళ డెవిల్ డాష్ మా చెల్లెలు, మా సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు మా విజయశ్రీ గారు, వీళ్ళందరూ కూడా, అలాగే మా కుమారమ్మ, వీళ్ళందరూ రావడం కూడా చాలా సంతోషం. కాబట్టి మా గూడెంలో దళితులు ఎక్కువ సార్. మా దళితులందరూ కూడా ఈరోజు ప్రతి గ్రామం నుంచి వచ్చినందుకు కూడా మీ అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా నేను కూడా ఊహించలేదు ఇంతమంది దళితులు ఇక్కడికి వస్తారని చెప్పి. నిజంగా మీ అందరూ కూడా పాదాబంధనం చేస్తున్నా. మీరు అభిమానంతో ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసినందుకని తెలియజేస్తూ మరొకసారి ఖబర్దార్ అంబేద్కర్ పటానికి, విగ్రహానికి ఇప్పటించినటువంటి దొండగల్లారా, మీ గుండెల్లో నిద్రపోతామని చెప్పి మరొక్కసారి మీకు హెచ్చరిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.